నేపాల్ టిబెట్ సరిహద్దులో భారీ భూకంపం. రెక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతగా నమోదు. లబోచేలో 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తింపు. భారత్లోనూ భూ ప్రకంపనలు. బెంగాల్, బీహార్ను తాకిన భూ ప్రకంపనలు. చైనా, భూటాన్, బంగ్లాదేశ్లో ప్రభావం. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై నేడు హైకోర్టు తీర్పు. ఉదయం 10:30 గంటలకు తీర్పు వెల్లడించనున్న హైకోర్టు. తీర్పు వెల్లడించే వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దన్న హైకోర్టు. ఈ ఫార్ములా రేస్ కేసులో ఈడీ దర్యాప్తు. విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్కు గడువునిచ్చిన ఈడీ. త్వరలో తేదీలు వెల్లడించనున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. రాష్ట్రంలో కొత్త ఇంధన పాలసీ. ఈ నెల 9న పాలసీ ప్రకటించనున్న తెలంగాణ ప్రభుత్వం. దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో కొత్త విధానం. బట్టి విక్రమార్క. భారత్లో 5 హెచ్ఎంపీ కేసులు. చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్లో గుర్తింపు. ఆందోళన అవసరం లేదన్న ఆరోగ్య శాఖ. ప్రధానితో జేక్ సలివాన్ భేటీ. ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు భేటీ. ఇరువురి మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చ. నేడు భారత్ పోల్ పోర్టల్ ప్రారంభోత్సవం. న్యూఢిల్లీలో ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇంటర్పోల్ నోటీసుల కోసం అభివృద్ధి చేసిన పోర్టల్. మధ్య అమెరికాలో మంచు తుపాను. 10 ఏళ్ల తర్వాత అత్యధికంగా కురుస్తున్న హిమపాతం. 8 అంగుళాల మేర పేరుకుపోయిన మంచు. కెనడా ప్రధాని రాజీనామా ప్రకటన. లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి. కొత్త నేతను ఎన్నుకునే వరకు కెనడా పార్లమెంట్ సస్పెండ్. కెనడా పీఎం రేసులో భారత సంతతి వ్యక్తులు. అనితా ఆనంద్, జార్జ్ చహల్ను ఎన్నుకునే అవకాశం. హెచ్ఎంపీ వైరస్ కొత్తదేమీ కాదన్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా. హెచ్ఎంపీ వైరస్ వ్యాప్తిపై అడ్వైజరీ జారీ చేసిన కర్ణాటక ప్రభుత్వం. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచన. నేటి నుంచి విధుల్లోకి సమగ్ర శిక్షా ఉద్యోగులు. తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన. హైదరాబాద్లో భారీగా పెరిగిన ఓటర్ల సంఖ్య. ఒక్క ఏడాదిలోనే 2 లక్షల కొత్త ఓట్లు నమోదైనట్లు అధికారులు వెల్లడి. కాంగ్రెస్ హామీలపై ఈ నెల 10న బీజేపీ నిరసనలు. కలెక్టర్లు, తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయం. కిమ్స్లో శ్రీతేజ్ను పరామర్శించనున్న అల్లు అర్జున్. వచ్చే ముందు సమాచారం ఇవ్వాలంటూ పోలీసులు నోటీసులు. ఈ నెల 22 నుంచి ఇంగ్లాండ్తో సిరీస్. బూమ్రాకు విశ్రాంతినివ్వాలని మేనేజ్మెంట్ నిర్ణయం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా డబ్బులు జమ చేస్తామన్న మంత్రి తుమ్మల. రైతుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. 2 రోజుల పాటు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందన్న వాతావరణ శాఖ. శ్వాస సంబంధిత సమస్యలున్న వారు అప్రమత్తంగా ఉండాలని సూచన.